ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువైపోతున్నాయి మేడం. చాలా నీరస పడిపోతున్నాం. ఆ సెన్సేషన్‌తో అస్సలు తినలేకపోతున్నాం. ఏం చేయాలి? ఐయామ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో, ప్రెగ్నెంట్ అనంగానే ఫస్ట్ 3 మంత్స్ కామన్ సింప్టమ్స్ ఏంటంటే కడుపు తిప్పేయటము, వామిటింగ్ సెన్సేషన్ ఉండటము, వామిటింగ్స్ అయిపోవటం. సో, ఇటువంటివి ఉన్నప్పుడు మరి ఏ విధంగా మనం నేచురల్ పద్ధతిలో ఈ వామిటింగ్ సెన్సేషన్స్‌ని స్టాప్ చేయొచ్చు? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఏం జరుగుతదంటే ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉంటది. సో, దాన్ని స్టాప్ చేయటానికి నిద్ర లెగవంగానే పేషెంట్‌కి ఏం చెప్తామంటే మీకు ఒక టాబ్లెట్స్ ఇస్తారు. సో, టాబ్లెట్స్ ఎక్కువగా ఉంటే టాబ్లెట్ తీసుకోండి అంటాం. లేసిన వెంటనే రస్క్ కానీ లేదంటే డ్రై సాల్ట్ బిస్కెట్ కానీ, బీపీ లేని వాళ్ళు సాల్ట్ బిస్కెట్స్ కానీ, డ్రై రస్క్ కానీ తీసుకోండి అంటాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ అన్నది అట్ ఎ టైమ్ 4 ఇడ్లీలు 8:00 టిఫిన్ తీసుకున్నాను అనుకోండి, 4 ఇడ్లీలు తీసుకున్నాను అనుకోండి, నో. అట్ ఎ టైమ్ కడుపు నిండా తింటే కడుపు వామిటింగ్ అయిపోద్ది. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లైక్ 8:00కి 2 ఇడ్లీ తీసుకోండి, 10:00కి 2 ఇడ్లీ తీసుకోండి. కడుపు కొంచెం ఖాళీ ఉంచుకోండి. దీనివల్ల ఏమవుతది అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది తక్కువ ఉంటది. ప్లస్ వామిటింగ్ సెన్సేషన్ లైట్‌గా ఉన్నప్పటికీ కూడా మీకు వామిటింగ్స్ అన్నవి అవ్వవు. థర్డ్ థింగ్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఫోర్త్ థింగ్, అయినా కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉందనుకోండి, అప్పుడు చాలా టాబ్లెట్స్ ఉంటాయి మీకు. ఆ టాబ్లెట్స్‌ని ముందే 1 అవర్ ముందే వేసుకోవాల. చాలా మంది కూడా అప్పటికప్పుడు ఏసేసుకొని తింటారు. అది పనిచేయదండి. 1 అవర్ ముందే వేసుకొని మీరు తింటే వామిటింగ్స్ అన్నది అవ్వదు. ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్‌గా, హ్యాపీగా మీరు ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయొచ్చు. థాంక్ యూ.